పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో బ్రహ్మాండంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలు కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు వచ్చారు. అన్న, ఎలా అనిపిస్తుంది వేడుకల్లో పాల్గొనడం? చాలా సంతోషం వేస్తుంది. ఒక నాయకుడిగా ఒక అద్భుతమైన ఫీల్ వస్తుంది. ఎందుకనంటే వాస్తవానికి 75 సంవత్సరాల పైగా ఉన్న మన స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది వచ్చిర్రు, పాలించిర్రు, పోయినరు. కానీ పాలన అనేది కూడా ఎవరు ఎంతమంది ఉన్నారో వారికి అంత భాగస్వామ్యం రావాలన్న ఆలోచనతోని భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడుచుకుంటూ పోయి ఒకే స్లోగన్, భారతదేశాన్ని ఎక్స్రే తీయాలి. ఈ ఎక్స్రేలో ఏ కులాలలో ఎంతమంది ఉన్నారో వారికి ఆ భాగస్వామ్యము రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా కలగాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అనుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాన్ని సాధించుకున్నాము. కేంద్ర ప్రభుత్వం కూడా తల దించి ఈరోజు జాతీయ స్థాయిలో క్యాస్ట్ సెన్సస్ చేస్తుందనంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు. అందుకే సంతోషం వేస్తుంది. మాలాంటి అత్యంత పేదరికంలో ఉన్న నాయకులము పూర్తి స్థాయిగా రాజకీయ రంగంలో, ఉద్యోగ రంగంలో, ఉపాధి రంగంలో రేపు పొద్దున మేము రాబోతున్నాం అనే దానికి చాలా సంతోషం వేస్తుంది. ప్రతి సంవత్సరం రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు దీనికంటే ఘనంగా నిర్వహించుకుంటాం. 17 నెలలు అవుతుంది మీ ప్రజాపాలన వచ్చి. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందా? 100% జరుగుతుంది. ఏ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదో చూపెట్టమని అడుగుతున్నాము. ఆనాడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించే క్రమంలో మాలాంటి యువకులను జైళ్ల పాలు చేసి మేము కేసులు పెట్టుకుంటే అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టిన నాయకులు, మాకు బిచ్చపుకూడు దక్కే విధంగా మమ్మల్ని దగ్గర రాని అన్న నాయకులు, మాకు ముఖ్యమంత్రి ఇస్తాన్న నాయకులు, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాన్న నాయకులు, కేజీ టు పీజీ ఇస్తాన్న నాయకులు, 3 ఎకరాలు ఇస్తాన్న నాయకులు, ఈ దొంగ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో మాలాంటి వాళ్ళని వాడుకొని వచ్చినారో ఈరోజు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆనాడు ఎస్సీలకి సపరేట్ గురుకులం, ఎస్టీలకు సపరేట్ గురుకులం, మైనార్టీలకు సపరేట్ గురుకులం, గురుకులం అంటే ఒకే కులం అని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 58 నియోజకవర్గాలు, ఒక్కొక్క నియోజకవర్గానికి 200 కోట్లు, 11,600 కోట్లతోని 58 స్కూళ్లు నిర్మించి అన్ని వర్గాలకు న్యాయం చేసుకుంటూ ఒక్కొక్క స్కూల్లో 2,600 మంది విద్యార్థులకు అడ్మిషన్ ఇప్పించే ఘనత కాంగ్రెస్ పార్టీది. మేము న్యాయం చేసినాం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఏంటి 42 రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు అలానే వెళ్తారా? మా పార్టీ ప్రకటించింది, మేము ఇచ్చిన రిజర్వేషన్ల ప్రకారం ఏదైతే ఉందో అది ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కేసు పడవచ్చు, సుప్రీంకోర్టులో కేసు పడవచ్చు, ఎక్కడ కేసు పడవచ్చు. కానీ మా పార్టీ కమిటెడ్గా ఉంది. జితనే భాగేదారి ఉత్నే హిస్సేదారి, ఎవరు ఎంతమంది ఉంటారో వారికి అన్ని టికెట్లు వస్తే వారు వన్ సైడ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. జడ్పీ చైర్మన్లు మేము కాబోతున్నాం, ప్రతి ఒక్క దగ్గర ఎంపీపీ మేము కాబోతున్నాం. ఈ మధ్య మీ ముఖ్యమంత్రిపై ఘాటుగా స్పందిస్తున్నారు ప్రతిపక్ష నేతలు కేటీఆర్. దానిపైన మీ అభిప్రాయం? మన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి కాదు, అందరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కేసీఆర్కి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, కేటీఆర్కి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. ఏమంటున్నారు వాళ్ళు? ఘాటుగా స్పందిస్తున్నారు, ప్రతిదానికి విమర్శిస్తున్న పరిస్థితి. దాని మీద మీరు ఎలా? ఎక్కువైనట్టున్నందుకే ఘాటు ఎక్కువైంది. నేనేమంటున్నా, మొరిగే కుక్కలు ఏవైతే ఉంటాయో వాటిని చూసి మేము కూడా మొరుగుతాం, మేము కూడా కుక్కలం అవుతాం. ఆ కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. ఆ కుక్కలను తరిమి కొట్టడం తప్ప, ఓ బిస్కెట్ వేస్తే కూడా తోక ఊపుతాయి, వాళ్ళకి బిస్కెట్లు వేస్తాం తోక ఊపుతారు. ఆ కుక్కలు మొరిగే వాటి మీద మేము మాట్లాడము. అవి మొరిగి 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 ఈరోజు ఫామ్ హౌస్లో వండినాయి పండని.